జైపాల్ రెడ్డి గంటన్నర సేపు అనర్గళంగా మాట్లాడిండు. తెలంగాణ పుట్టు పూర్వోత్తరాల కానుంచి తెలంగాణ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు నష్టపోతుంది, ఎన్ని ఎన్ని భాగాలల్లో ఎన్ని రకాలుగా నష్టపోతుందని గంటన్నరలో ఇంకా అనర్గళంగా మాట్లాడుతుంటే ఆయన మైక్ కట్ చేసిరు. ఇక చాలు, ఇంకా నువ్వు చెప్పుకుంటూ పోతే సాయంత్రం వరకు చెప్తావు తెలంగాణ గురించి అని చెప్పేసి ఓకే 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 అన్నారు, ఆపిరు. తెలంగాణ ఎందుకు ఇవ్వద్దు అని చెప్పేసి చెప్పండి అని అంటే ఆంధ్ర వాళ్ళు లేచి 10 నిమిషాలే చెప్పారు, మళ్ళీ దిక్కులు చూస్తురట ఇంకేమైనా చెప్పాలా అని. ఇక ఇది కాదు, తెలంగాణ ఆగమైపోయింది, తెలంగాణ పిల్లల భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది అని చెప్పేసి తెలంగాణ ఇస్తే తెలంగాణ బాగుపడాలి, తెలంగాణ ప్రజలు బాగుపడాలన్న ఉద్దేశంతో తెలంగాణ ఇస్తే ఇచ్చినోళ్ళ చేతిలో ఉంటే తెలంగాణ ఇలా అప్పుల పాలు కాకపోతుండే. ఓ రాక్షసుని చేతిలోకి పోయింది, అప్పుల పాలు అయిపోయింది. దళితుడే తొలి ముఖ్యమంత్రి, నేను కాపలా కుక్క అని మాట్లాడినావు. ఏది ఎటుబాయా కాపలా కుక్క? కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నావు. ఎక్కడ పోయింది కేజీ టు పీజీ? అమరుల కుటుంబాలను ఆదుకుంటాం, ఇంటికి 2 ఉద్యోగాలు అమరులకు, ఉద్యమకారులకు పెన్షన్లు అని చెప్పేసి స్వాతంత్ర సమరయోధులకు ఎట్లయితే పెన్షన్ ఇచ్చిందో తెలంగాణ ఉద్యమకారులకు కూడా అట్లా పెన్షన్లు ఇస్తామని చెప్పేసి మాట్లాడారు. ఎటుపోయినాయి? ఏం గాలి ముచ్చట్లు మాట్లాడిండు మీ అయ్యా? తల నరుక్కుంటా, మాట తప్పను, మాట తప్పితే తల నరుక్కుంటా అన్నాడు. ఎక్కడ పోయా మరి? ఎక్కడ పోయింది ఆ కాపలా కుక్క? ఆ కాపలా కుక్క అసెంబ్లీకి ఎందుకు వస్తలేదు? ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రశ్నించాలి. ఏం ప్రజల సొమ్ము తినుకుంటా కూర్చుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? సస్పెండ్ చేయాలి, మరి డిస్మిస్ చేయరి, మళ్ళీ ఎలక్షన్లు పెట్టుర్రి. అక్కడ ప్రజలు ఎక్కడ పోవాలి? లక్షల కోట్లు తిన్నారు, అవి కక్కుర్రి. అయ్యే పైసలు పెట్టుబడులు పెట్టి నెలకు 5 కోట్లు పెట్టి ఉన్న ప్రభుత్వం మీద విషం జిమ్మిస్తున్నారు సోషల్ మీడియా ఖర్చు పెట్టి. అది మీరు చేస్తున్న పని. నెలకు ఎక్కడ 5 అయింది, ఒక్కొక్క హ్యాండిల్కు 5 కోట్లు ఖర్చు పెడుతుంది. దగ్గర నెలకు 10 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఖర్చు పెట్టుకుంటా విషం జిమ్మిస్తున్నారు. ఏం చేస్తారు? ఏం చేయలేరు. ప్రజలు ఎప్పటి వరకు అయితే ఆశీర్వదిస్తారో అప్పటి వరకు ఈ ప్రభుత్వం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే అన్నీ చూసుకుంటూ వస్తున్నాం మనం.